గోవిందా ఏమిటి ఇంత ఆలస్యం మీకోసం ఎదురు చూస్తుంటే? వాట్ కెన్ ఐ డూ గోవిందా? ఈ చుట్టుపక్కల 14 గోడకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి పోతరాజు గారింట్లో బారసాలు చేయించి సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ ఇన్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదిలే, రండి, అలా కూర్చోండి. ఏంటి అత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతి చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లవారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, అది తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అన్నని పిలిచా పిలిచావా? మావయ్య, ఏది వీధిలో అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలుస్తాలే.